హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోయింది. కేంద్రం సూచనల మేరకు డిపిఆర్లో చేసిన సవరణలు త్వరగా పూర్తి కాకుంటే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. 2024లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనా 34,260 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 38,590 కోట్లకు చేరుకుంది. కేంద్రం ఇంకా తాత్సారం చేస్తే పెరిగిన ప్రాజెక్టు వ్యయం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యం కారణంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టు అంచనా వ్యయం 4,330 కోట్ల రూపాయల మేర పెరిగింది. 2024లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన అంచనా ప్రకారం ప్రాజెక్టు వ్యయం 34,260 కోట్లు. ప్రస్తుతం ఇది 38,590 కోట్లకు పెరిగింది. నాగోల్ నుంచి ఆర్టీఐఏకు 2024లో అంచనా వ్యయం 11,026 కోట్లు కాగా ప్రస్తుతం అది 11,815 కోట్లకు చేరింది. ఎంజీబీఎస్ నియోపోలిస్ నిర్మాణానికి 4,008 కోట్లు ప్రతిపాదిస్తే ఇప్పుడు 4,760 కోట్లు పెరిగింది. ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మధ్య ప్రాజెక్టు 2,041 కోట్లు అంచనా వేస్తే 2026లో దాని వ్యయం 2,935 కోట్లకు తాకింది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు మెట్రో రైలు నిర్మించేందుకు 462 కోట్లు అదనంగా పెరిగి 4,472 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎల్బీనగర్ హయత్నగర్ ప్రాజెక్టుకు గతంలో 1,670 కోట్లు ప్రతిపాదించగా ఈ ఏడాదికి అది 2,050 కోట్లకు పెరిగింది. జేబీఎస్ మేడ్చల్ మెట్రో నిర్మాణ వ్యయం 642 కోట్లు పెరిగి 7,082 కోట్లకు చేరింది. జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రైలు విస్తరణ వ్యయం 5,065 కోట్ల నుంచి ప్రస్తుతం 5,481 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని నిర్ణయించాయి. అయితే కేంద్రం తాత్సారం వల్లే మెట్రో రెండో దశ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటున్నారు. జాప్యం ఇలానే కొనసాగితే నిర్మాణ వ్యయ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.